Excella Education Study in USA assured scholarship. Contact 9881 వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. సాధారణంగా ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటే చాలా ఆప్షన్స్, కెరియర్ ఆప్షన్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే బైపీసీ మాత్రం ఓన్లీ ఎంబీబీఎస్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే, డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రమే అనే అపోహ పేరెంట్స్లోనూ ఉంది, పిల్లల్లోనూ ఉంది. అయితే బైపీసీని సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎలాంటి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయో ఇవాళ మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐఐటి బుక్ ఆథర్, సంజీవని అకాడమీ డైరెక్టర్ డాక్టర్ పవన్ కుమార్ కాసు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సార్, జనరలీ బైపీసీ అనగానే ఎవరైతే డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవాలి, మిగతా వాళ్ళకి కాదు, కెరియర్ ఆప్షన్స్ పెద్దగా ఉండవు అనే అపోహ ఇటు పిల్లల్లోనూ ఉంది, అటు పెద్దవాళ్ళలోనూ ఉంది సార్. అయితే ఆ అపోహకి చెక్ పెడుతూ ఈరోజు మీరు క్లియర్గా ఎలాంటి కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి బైపీసీ తీసుకున్న వాళ్ళకి అనేది మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులందరికీ మా అభినందనలు. మరియు ఎవరైతే కెరియర్ గురించి చాలా సీరియస్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ అనేది అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని భావిస్తున్నామండి. ఇక్కడ ప్రతి విద్యార్థి గమనించాల్సిన అంశం ఏంటంటే, ఏదో సోషల్ ఫ్యాక్టర్ కింద ప్రతి స్టూడెంట్ ఐఐటి ఎంపీసీ చదివితే ఐఐటి ప్రిపేర్ అవ్వాలి, బైపీసీ చదివితే నీట్ లేదా డాక్టర్కి ప్రిపేర్ అవ్వాలి అనేది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైతే కోచింగ్ ప్రభావం ఎక్కువ ఉందో అక్కడ మాత్రమే కనిపిస్తుందండి ఇది. మామూలుగా మీరు ఇతర రాష్ట్రాల్లో చూసినట్టయితే దీనికి విభిన్నంగా విద్యార్థులు ఆల్టర్నేట్ కెరియర్ ఆప్షన్స్ కూడా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎంపీసీ, మనం గత సెషన్స్లో ఎంపీసీ గురించి మాట్లాడుకున్నాం. ఎంపీసీలో మీరు ఎంబీబీఎస్ తప్ప ఏ కోర్స్ అయినా చేయొచ్చు. అంటే పైలటింగ్ నుంచి మొదలు పెడితే ఫిల్మ్ దానికి సంబంధించిన కోర్సెస్ కూడా చేయొచ్చు. సో ఏ కోర్సెస్ అయినా చేయాల్సిన మనకు అవకాశం ఉన్నప్పుడు కేవలం మనం ఐఐటి అని ఎందుకు ఎంచుకుంటున్నాం? అదేవిధంగా ఈ బైపీసీ చదివే విద్యార్థులు చాలా వర్సటైల్ కోర్సెస్ ఉన్నప్పటికీ కూడా కేవలం మనం నీట్ లేదా డాక్టర్ అవ్వాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది అంటే, దీనికి ప్రధానమైన కారణంగా మన దగ్గర జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని పరిగణించవచ్చండి. అంటే ఓన్లీ విద్యా వ్యాపారం వల్లనే ఇలాంటి మైండ్ సెట్ క్రియేట్ అయిపోయింది అంటారా సార్? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ సమాజంలో అత్యున్నత స్థానానికి ఎదగాలి అంటే ఒక ఐఐటిలో చదవాలి, లేదా నేను ఒక టాప్ డాక్టర్ అయి ఉండాలి అనే నానుడి చాలా రోజుల నుంచి కొనసాగుతూ వస్తుంది. సో ఇదే ట్రెండ్ ఉంది మన దగ్గర. అంటే ఇది చేస్తే కానీ నేను బాగా సెటిల్ అవ్వలేను అనే ఒక అపోహలో ఉండి విద్యార్థులు అటు ఇటు చూడట్లేదు. దానికి అనుగుణంగా ఏవైతే మన దగ్గర కోచింగ్ సెంటర్స్ లేదా కాలేజెస్ ఉన్నాయో ఇవి చేసే ఆర్భాటాలు అంతా ఇంత కాదు. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ పిల్లల్ని బాగా ఎలివేట్ చేసి చూపించినప్పుడు ప్రతి విద్యార్థి లేదా ప్రతి పేరెంట్ ఇదే డ్రీమ్స్లో ఉంటున్నాడు. సో ఇక్కడ ఎంపీసీ చదివిన విద్యార్థి డాక్టర్ తప్ప ఏదైనా కావచ్చు, బైపీసీ చదివితే డాక్టర్ తప్ప ఏది కాలేవు అనే ఒక ట్రెండ్ అనేది మన దగ్గర సెట్ అయింది. ఇదే అపోహలో బైపీసీ చదవడానికి చాలామంది విద్యార్థులు జంకుతున్నారు. ఎందుకంటే ఈ బైపీసీ పిల్లలు నీట్ ఎగ్జామ్ 20 నుంచి 25 లక్షల మంది రాసే ఈ పరీక్షలో కేవలం 1,00,000 సీట్లే ఉన్నాయి. అంటే మిగతా 24 లక్షల మంది ఏదైతే దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాస్తున్నారో వీళ్ళు సెటిల్ అవ్వట్లేదా అంటే అట్లేం లేదే. వీళ్ళకు చాలా ఆల్టర్నేట్ కోర్సెస్ ఉన్నాయి. ఈ ఆల్టర్నేట్ కోర్సెస్ గురించే మనం ఈరోజు చర్చించాలి. ఖచ్చితంగా చర్చించాలి సార్. ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది. బైపీసీ అనగానే ఇటు పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, పిల్లలు ఆలోచిస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా కొందరు మారినా కూడా పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది అని అంటే. అవును, అంటే ఇక్కడ కోవిడ్ తర్వాత ఇప్పుడు బయో వార్స్ ఎక్కువ అయ్యే రోజులు వచ్చినాయండి. ఇప్పుడు యుద్ధాలు అంటే ఏదో ఒక దేశం ఇంకొక దేశం మీద మిసైల్ దాడులు చేసుకోవడమే కాదు, కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి, కొన్ని దేశాలు ఈ కోవిడ్ని క్రియేట్ చేసినాయి. సో ఇట్లాంటి బయో వార్స్ జరిగిన, లేదంటే ఏదైనా క్యాలమిటీ వల్ల ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్ పుట్టి జనాలలో ఈ డిసీజెస్ పెరిగినా కూడా ది ఫస్ట్ లేయర్ ఆఫ్ ది సేవియర్స్ కింద మెడికల్ ఆర్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తుల్ని పరిగణిస్తారు. సో దానిలో ఓన్లీ డాక్టర్సే ఉండరండి, వాళ్ళు ఫ్రంట్ లైన్లో ఉంటారేమో, కానీ దాని తర్వాత లేయర్స్ అన్నీ కూడా వీళ్ళంతా బైపీసీ లేదా బయాలజీ టచ్ ఉన్న వాళ్ళే. సో దానికి సంబంధించిన కోర్సెస్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాలి. దానిలో భాగంగా ఇప్పుడు సపోజ్ నేను నా ఇంటర్మీడియట్లో బైపీసీ చదివిన తర్వాత నేను నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, యూజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కోసం నేను ఏదైతే ఎగ్జామ్ రాస్తానో దానిలో నాకు 1,00,000 రూపాయలు ర్యాంక్ వచ్చిందంటే నాకు ఖచ్చితంగా డాక్టర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. రాని పక్షంలో ఇప్పుడు బీడిఎస్
కోర్సెస్ ఉన్నాయి, అది చదవచ్చు. లేదంటే మన దగ్గర మన ఎంసెట్ త్రూ ఏదైతే ఉన్నాయో బీహెచ్ఎంఎస్ కానీ, బీఏఎంఎస్ కానీ, బీయూఎంఎస్ కానీ, బీఎస్సీ వెటర్నరీ సైన్సెస్ కానీ, అగ్రికల్చరల్ బీఎస్సీ, లేదా బీఎస్సీ రేడియాలజీ, ప్యాథాలజీ, వైరాలజీ, నెఫ్రాలజీ, ఇన్ని కోర్సెస్ ఉన్నాయండి. అంటే ఇవన్నీ క్లినికల్ స్టడీస్కి సంబంధించిన కోర్సెస్ ఇవి. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ డాక్టర్ కాలేకపోవచ్చు. సో ఇక్కడ విద్యార్థులు నెక్స్ట్ లేయర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్లో భాగంగా బీఎస్సీ మైక్రోబయాలజీ లేదా జెనెటిక్స్ ఈ కోర్సెస్ చేసి కూడా ఎంఎస్సి చేసి తర్వాత పిహెచ్డి వైపు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రీసెర్చ్ సైంటిస్ట్గా చాలా ఆర్గనైజేషన్లో సెటిల్ అవ్వచ్చండి. ఎందుకంటే ఇండియాని ప్రస్తుతానికి ఫార్మస్యూటికల్ హబ్, దానిలో హైదరాబాద్ ఫార్మసీ రంగంలో చాలా అభివృద్ధి చెందుతుంది. సో ఫార్మసీకి సంబంధించిన ఆపర్చునిటీస్ కూడా దినదినంగా మన దగ్గర పెరుగుతూనే ఉన్నాయి. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు కేవలం నేనేదో ఎంబీబీఎస్ రాకపోతే నా జీవితంలో సర్వస్వం నేను కోల్పోయినట్టే, నేను డాక్టర్ అవ్వలేకపోతే ఇంకా దేనికి పనికిరాను అనే అపోహ పిల్లలు తీసేయాలి. రెండోది, ఎంబీబీఎస్ చదివితే అంటే డాక్టర్కి సంబంధించిన కోర్సెస్ చదివితే సెటిల్ అవ్వడానికి లేట్ అవుతుంది అనేది కూడా మన దగ్గర అదొకటి ఉందండి. అంటే ఎంబీబీఎస్ చదువుతూనే సరిపోదు, నేను పీజీ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఫెదర్ ఇన్ ది క్రౌన్స్. అంటే మీరు ఫర్దర్గా పీజీ చదవడం, లేకపోతే ఏమైనా పీజీ డిప్లొమా కోర్సెస్ చేయడం, బయట దేశాలకు పోయి ఏదైనా కోర్స్ చేసి రావడం అనేది ఇది ఫెదర్ ఇన్ ద క్రౌన్. అంటే మీరు అడిషనల్ డిగ్రీస్ ఇవన్నీ. వెరీ ట్రూ సార్. ఇప్పుడు సపోజ్ మన ఊర్లలో ఇప్పటికీ చూస్తే ఆర్ఎంపీ డాక్టర్లు కూడా చాలామంది ఫేమస్ ఉంటారు. అంటే అతని హస్తవాసి మంచిది ఫలానా వీళ్ళ దగ్గరికి పోతే తగ్గిపోతుంది అనేది ఒకటి ఉంటుంది. సో దిస్ ప్యూర్లీ ఈజ్ బికాస్ ఆఫ్ ది ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ జరుగుతున్న కొద్దీ ఆ డాక్టర్ ఎక్స్పర్టీస్ సాధించి ఎక్స్పర్ట్ అయ్యి ఆ తర్వాత ఈ వ్యాధుల్ని నయం చేయడం అని జరుగుతూ ఉంటుందండి. సో ఎక్స్పీరియన్స్ మ్యాటర్ ద మోస్ట్ దాన్ ద క్వాలిఫికేషన్ అనేది యాడ్ ఆన్ బెనిఫిటే, కాకపోతే అదే సర్వస్వం కాదు. అంటే ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఖచ్చితంగా నేను ఇంకొక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏదో కోర్సెస్ చెయ్యాలి అని అవసరమేం లేదండి, చేస్తే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ అందరిలోనే ఉంది. ఆ కన్ఫ్యూజన్కి చెక్ పెడుతూ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా అని చెప్పి ఇంకొకసారి ఆ జనాలకి అది గుర్తు చేసినట్టు అయ్యింది. తెలియని వాళ్ళకి తెలుసుకోవడానికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చి చాలా విలువైన ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకి అందించారు. నమస్కారం.